హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి ఉత్తర్వులలో భాగంగా నిన్నటి రోజున ఒక కొత్త జీవోనైతే విడుదల చేసింది. అందులో ప్రభుత్వ ఉద్యోగి పిల్లలకు కూడా మేము తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పైతే చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అలానే మరొక టాపిక్ గురించి కూడా చెప్తానండి. ఆర్టీఈ యాక్ట్ ఉంది కదా, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము ఎవరైతే ప్రైవేట్ పాఠశాలలో గవర్నమెంట్ ద్వారా సీటు పొందినటువంటి పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అవి ఎవరికి వస్తాయి ఏంటి అనే విషయాలను మీకు కూలంకషంగా ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా నిన్నటి రోజునే జీవోలు అయితే మెన్షన్ చేసి అన్నీ కూడా చెప్పానండి, అన్నీ కూడా కవర్ చేశాను. కాకపోతే కొంతమందికి అర్థం కాలేదంట. సో దానివల్ల అయితే ఈ వీడియో మళ్ళీ చేస్తున్నానండి. అలానే కొత్త ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా తల్లికి వందనం అయితే ఇస్తామని చెప్పని, సో అవి ఎవరికి ఇస్తారు ఏంటి అనే వివరాలను తెలుసుకుందాం. అలానే 2 సార్లు అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి. ఈ సంవత్సరంలో కూడా మొదటి ఫేజ్‌లో ఎంతమంది విద్యార్థులకు, ఏ విద్యార్థులకు డబ్బులు పడతాయి, సెకండ్ ఫేజ్‌లోనే మళ్ళీ అంటే ఈ 2026, 27కి సంబంధించిన విద్యా సంవత్సరంలో సెకండ్ ఫేజ్‌లో ఎవరికి పడతాయి అనేది నేను మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఎంకరేజ్‌మెంట్ అండ్ మోటివేట్‌గా అయితే ఉంటుంది. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్గా యూట్యూబ్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చి మీరు తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిందండి ఆర్టికల్ కూడా. నిన్నటి రోజున తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదలైనటువంటి కొత్త జీవోలు అయితే క్లియర్గా అయితే చెప్పారు. ఆ జీవోకి సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 47,555 మంది గ్రామీణ అంగన్వాడీలకు తల్లికి వందనం అని చెప్పి చెప్తున్నారనమాట. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అయితే విస్తరింపజేసింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి ఎవరైతే అంగన్వాడీలు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి కూడా 47,555 మంది అంగన్వాడీ సిబ్బందికి అయితే ఈ స్కీమ్ పరిధిలోకి తీసుకొస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీంతో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే వారి పిల్లలకు 13,000 రూపాయల చొప్పున అందించనుంది. ఈ స్కీమ్ రూల్స్ ప్రకారము గ్రామాల్లో నెల ఆదాయం 10,000కు మించి ఉండకూడదు. అంగన్వాడీ టీచర్లకు వచ్చేసి 11,500 రూపాయలు ప్రస్తుతం వేతనాలు అనేవి అందిస్తున్నారు కాబట్టి ఈ పథకం గతంలో తీసేశారనమాట. అంటే అమ్మఒడి రిలీజ్ చేసినటువంటి సమయాలలో ఆ రూల్స్ ప్రకారం తీసేశారనమాట. ఆ డేటా ఆధారంగా ఈ లాస్ట్ టైం తల్లికి వందనం రిలీజ్ అయినప్పుడు అంగన్వాడీలకి అయితే డబ్బులు అనేవి పడలేదు. ఈసారి అలా కాకుండా ఈ స్కీమ్ని విస్తరింపజేసి గవర్నమెంట్ తల్లికి వందనం అనేది ఈ అంగన్వాడీలకు కూడా అందించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ కొత్త నిర్ణయము మీకు ఎలా నచ్చింది అనేది ఒకసారి లైక్ చేసి తెలియచేయండి. సో అంగన్వాడీగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలో 47,555 మంది విద్యార్థులకు సంబంధించి అంటే వారి యొక్క తల్లికి సంబంధించి అయితే డబ్బులను పడతాయన్నమాట. సో కాబట్టి ఈ అప్డేట్ చాలా మంచిదని నేను భావిస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీఈ యాక్ట్ కింద తల్లికి వందనం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా డబ్బులు అనేవి పడతాయండి. ఇక్కడ మనకు క్లియర్గా చెప్పారు చూడండి. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు స్కూళ్ళలో ఫ్రీ సీటు పొందినటువంటి 1,04,046 మంది విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ అయితే వర్తించనుంది. అయితే 13,000 రూపాయలు పూర్తిగా రావని చెప్పి చెప్తున్నారు. ఆ పాయింట్‌నే మనకు జీవోలో కూడా చెప్పడం జరిగింది. జీవోలో చెప్పినటువంటి వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందనేది సో ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను చూడండి. జీవోలో కూడా మనకు క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. సెపరేట్‌గా ఒక పాయింట్ మెన్షన్ చేసి అయితే చూపించారు. సో అవి కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూసుకోవచ్చు. సో అయితే ఇక్కడ ఆర్టీ యాక్ట్ కింద ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క ఫీజు అనేది ప్రభుత్వం అయితే పే చేస్తుందనమాట. ఆ ఫీజు మినహాయించుకొని మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి రావాలనుకుంటే వస్తాయని చెప్పి చెప్తున్నారండి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలైతే వస్తాయి. అది మీకు తెలుసు. ఆర్టీ యాక్ట్ కింద మీకు ప్రైవేట్ పాఠశాలకు వచ్చేసి ఫీజు అనేది ఎగ్జాంపుల్‌కి 9,000 రూపాయలు గవర్నమెంట్ ద్వారా వస్తున్నాయనుకోండి. ఆ 9,000 రూపాయలు గవర్నమెంట్ అక్కడ పే చేస్తుంది. సో రిమైనింగ్ ఉంటుంది కదా 4,000 రూపాయలు, అవి మాత్రమే తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే రావడం జరుగుతుందనమాట. సో అలా అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. సో అంతకు మించి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి గనక మినహాయింపులు గనక ఉండినట్లయితే మీకు డబ్బులు అనేటివి రావు. అంటే ఎగ్జాంపుల్‌కి ఫీజు అనేది 15,000 ఉందనుకోండి. గవర్నమెంట్ దాన్ని భరిస్తుంది కాబట్టి మీకు ఆల్రెడీ తల్లికి వందనం 13,000 కాబట్టి 2,000 ఇంకా ఎక్స్ట్రా గవర్నమెంటే పే చేస్తుంది కాబట్టి మీకు డబ్బులు రావండి. ఓకేనా? సో ఇలా ఆర్టీ యాక్ట్ కింద ఉన్నటువంటి వాళ్ళకి కూడా
డబ్బులు వస్తాయా రాదా అనేది చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆ పాయింట్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి జీవోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదేనండి. ఓకేనా. నెక్స్ట్ స్కాలర్షిప్స్, సిఎస్ఎస్ అమౌంట్ అనేది పొందుతూ ఉంటారనమాట స్టూడెంట్స్. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అవి పొందేటువంటి విద్యార్థులకు కూడా అక్కడ వచ్చేటువంటి ఆ అమౌంట్ని కట్ చేసుకొని మినహాయింపులు మాత్రమే విడుదల చేస్తామని చెప్పి అయితే ఇక్కడ చెప్తున్నారండి. ఓకేనా. సో మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైందా? ఓకే, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అలానే ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ వరకు ఆల్ క్లియర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఈ విద్యా సంవత్సరము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కదా, ఎస్సీ స్టూడెంట్స్ 2026-27లో, సో వాళ్ళకి వచ్చేసి రెండో ఫేజ్లో ఆగస్టులో డబ్బులు పడతాయి. అలానే ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి జాయిన్ అవుతున్నారు కదా ఈ 2026-27 విద్యా సంవత్సరంలో, ఆ విద్యార్థులకు కూడా ఆగస్టు నెలలోనే డబ్బులు పడతాయి. సో ఇప్పుడు మనకి 22 జూలై తేదీన విడుదలయ్యేటువంటి డబ్బులు ఎవరైతే విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరంలో 2వ తరగతి, 3వ తరగతి, 4, 5, 6, 7, 8, 9, 10 అలానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఓకేనా. సో ఈ విద్యార్థులకు మాత్రమే తల్లికి వందనం అనేది 22వ తేదీన ఖాతాలకైతే జమ అవుతుంది. 30/8/2026 తేదీన ఆగస్టులో వచ్చేసి ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి జాయిన్ అయ్యి ఉంటారో ఇప్పుడు, అలానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకి వచ్చేసి 30వ తేదీన ఆగస్టు నెలలో అయితే విడుదలవుతాయి. సో వారికి సంబంధించి కూడా ఎలిజిబుల్ లిస్ట్, ఇన్ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది. అది కూడా 30వ తేదీన ఆగస్టు నెలలో వస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి లిస్టులో విద్యార్థులకు సంబంధించి ఎవరైతే 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటారో వారి పేర్లు అనేవి రావు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మా పేర్లు రాలేదు, మాకు తల్లికి వందనం రాదా అని. రావు. ఎందుకంటే సో మీ యొక్క డేటా వ్యాలిడేషన్ అనేది ప్రభుత్వం ఇంకా చేయలేదు కాబట్టి సో మీకు ఆగస్టులో అయితే వస్తుంది లిస్టు. సో లిస్ట్ కూడా మనకి ఎప్పుడు వచ్చేస్తుందంటే ఆదివారం కల్లా వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్కి అయితే వచ్చేస్తాయండి. సో మీరు 21వ తేదీన లేదా 20వ తేదీన కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. లిస్ట్ అనేది 22వ తేదీన డిస్ప్లే చేస్తారు సచివాలయంలో. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లిస్టులో పేరుంటే సరిపోదు, మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు కంపల్సరీగా ఎన్పిసి అనేది యాక్టివ్ చేసి పెట్టుకోవాలి. అలానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసి పెట్టుకోవాలి. ఎన్పిసిఐ స్టేటస్ కూడా గవర్నమెంటే చూస్తుంది. అంటే మీ ఆధార్కి ఎన్పిసిఐ స్టేటస్ యాక్టివ్ అయి ఉంటేనే చూపిస్తుంది అనమాట. అది యాక్టివ్ అయిందా లేదా కూడా చూసుకోవాలి మీరు. అవి యాక్టివ్ అయ్యి ఉంటేనే మీకు డబ్బులు అనేవి పడతాయండి. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇలా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి మీకు పబ్లిష్ చేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ ఏ చిన్న అప్డేట్ మార్చినా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తానండి. ఓకేనా. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి మొత్తానికి అప్డేట్ అయితే సో ఈ విధంగా అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాయండి. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియో కూడా రికమెండ్ అవుతుంది, యూట్యూబ్ ద్వారా వెళ్తుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.